మనతో ప్రస్తుతం కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు, మీ పేరు కావ్య కృష్ణారెడ్డి, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి. ఎందుకు ఎమ్మెల్యేగా మీ రికార్డ్స్లో దగుమాటి కృష్ణారెడ్డి ఉంటే కావ్య కృష్ణారెడ్డి అని అందరూ ఎందుకు చెప్తారు? మీరు కూడా నేను కావ్య కృష్ణారెడ్డి అని ఎందుకు చెప్తూ ఉంటారు? మా అమ్మా నాన్నగా నాకు పెట్టిన పేరు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి. పబ్లిక్ ప్రజలు పెట్టిన పేరు కావ్య కృష్ణారెడ్డి. మా రియల్ ఎస్టేట్ ఫర్ము పేరు కావ్య బ్యూటీ ఎస్టేట్. కావ్య అనేది నా కూతురు పేరు కాదు, నా ఫ్రెండ్ కూతురు పేరు. నేను మా ఫ్రెండ్ కోటారెడ్డి ఇద్దరం కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే నా మిత్రుడు కూతురు పేరు కావ్య అని పెట్టాము. అనుకోని కారణాల అతను వ్యాపారం నుంచి వైదొలిగాడు, తర్వాత చనిపోయాడు. కావ్య అనేది చాలా గొప్ప పేరు కాబట్టి ఆ పేరు నేను అలాగే కొనసాగించుకున్నా. నా మిత్రుడు జ్ఞాపకార్థం అదే పేరుతో ఈరోజు కూడా కావ్య రియల్ ఎస్టేట్ అనేది కావ్య బ్యూటీ ఎస్టేట్ మీద జరిగింది. ప్రజలు కూడా అందరూ కూడా అదే పేరుతో గుర్తింపు నాకు తెచ్చారు. కాబట్టి ఆ పేరులో ఉండేటువంటి వాక్యం కావ్య, రెండు నా మిత్రుడు కూతురు పేరు కావ్య. నేను వ్యాపారంలో ఎదుగుదలలో మొదట నా తొలి మెట్టులో ఆర్థిక పెట్టుబడి పెట్టిన వ్యక్తి కోటారెడ్డి. ఆ పెట్టిన పెట్టుబడితో నేను కూడా ఎదిగాను కాబట్టి ఆ జ్ఞాపకార్థం కావ్యాన్ని నా పక్కన చేర్చుకొని జీవితకాలం పేరు గుర్తున్నంతకాలం నా మిత్రుడు గుర్తుండేటట్టుగా ఆ పేరుని కొనసాగిస్తున్నాను. మీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? రియల్ ఎస్టేట్తోనా, లేదంటే మీరు అధ్యాపకుడిగా పనిచేశారు? సో ఎక్కడ మొదలైంది? నేను 1989లో ఎంకామ్ పూర్తి చేసిన తరుణంలో ఫైనల్ ఇయర్ ఎంకామ్లో ఉన్నప్పుడు నా సబార్డినేట్స్కి, అదేవిధంగా సబ్ జూనియర్స్కి వీళ్ళందరికీ ట్యూషన్లు చెప్పడం అలవాటుగా మారింది. నా వే ఆఫ్ టీచింగ్ బాగుందని పిల్లలందరూ నా దగ్గరకు వచ్చి ట్యూషన్ చెప్పమని కోరినందున అనుకోని పరిస్థితుల్లో అధ్యాపకుడిగా నేను ట్యూషన్లు చెప్పడం జరిగింది. అదే టైంలో మాగుంట సుబ్బరామరెడ్డి జూనియర్ కాలేజీలో సంతనోలుపాడులో లెక్చరర్గా 1500 రూపాయల జీతంతో నా జీవితాన్ని ప్రారంభించా. ఒకవైపు ట్యూషన్లు, ఇంకోవైపున కాలేజీకి వెళుతూ ఉన్న తరుణంలో 1993లో నేను కావలి జేబీ కాలేజీకి లెక్చరర్గా నాటి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఆ కాలేజీ లెక్చరర్గా రావడం జరిగింది. ఆ టైంలో నేను ట్యూషన్ మీద వచ్చిన డబ్బులతో వ్యవసాయ కుటుంబీకుడిని కాబట్టి, వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి, మాది చాలా నిరుపేదమైన కుటుంబం కాబట్టి నేను మా నాన్నగారి గౌరవాన్ని పెంచే విధంగా ఊళ్ళో పొలాలు కొనాలి. మా నాన్న ఒకప్పుడు కౌలుకి పొలాలు తీసుకున్నాడని ఎదిగిన వ్యక్తి. ఆయనే ఒక యజమాని భూస్వామి అయ్యాడు అనిపించాలని మా నాన్నగారి పేరు మీద, నా పేరు మీద ట్యూషన్ డబ్బులతో ఎకరా 500 రూపాయల నుంచి రేటు చేసి ఆఖరికి 6000 రూపాయల వరకు దాదాపు 175 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఆ కొనుగోలు చేసినటువంటి తరుణంలో సీలింగ్ యాక్ట్ రావడం, నాకు అంతమంది అవగాహన లేకపోవడం, ఆ టైంలో కొంతమంది మిత్రులు ఈ భూమి పోద్ది సీలింగ్లో తీసుకుంటారని భయపెట్టినప్పుడు ఫ్రెండ్స్ మాటలని నేను ఆగ్రో ఫామ్ వాళ్ళకి ఆ భూములు ఇవ్వటం, దాంట్లో నేను కూడా పార్ట్నర్గా ఉండటం, ఆ సందర్భంలో ఆస్తులన్నీ పోవటం జరిగింది. ఆ టైంలో నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చే టైంలో ఈ మిత్రుడు కోటారెడ్డి నేను ఇద్దరం కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాం. అలా రియల్ ఎస్టేట్తో ఇంకా నా జీవితం ఒక టర్న్ అయింది. ఇంకా అలా 2005లో మళ్ళీ రాజకీయాల్లోకి రావడం, మండల సొసైటీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత మండల అధ్యక్షుడిగా, ఆ తర్వాత కాంట్రాక్టర్గా, ఈరోజు మా అభివృద్ధి పదార్థ అయినటువంటి మా చంద్రబాబు గారి దయ వల్ల మా నాయకుడు లోకేష్ నాయకత్వంలో ఈరోజు నాకు కావలికి టికెట్ ఇవ్వటం, వారి ఆశీస్సులతో కావలి ప్రజలు నన్ను హక్కును చేర్చుకోవడం, ఈరోజు ఎమ్మెల్యేగా నేను కంఫర్ట్గా ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని నాకు ఈరోజు అందించడం జరిగింది. అధ్యాపక వృత్తి, తర్వాత రియల్ ఎస్టేటు, తర్వాత కాంట్రాక్టరు, రాజకీయాలకు 2005లో వచ్చిన ఎమ్మెల్యే కావాలన్నటువంటి టార్గెట్ ఎప్పటిది? మధ్యలో కలిసి వచ్చిందా లేదా ముందు నుంచే అనుకున్నారు? మేము పడ్డ అవమానాలు, మా మండలం రాజకీయానికి చైతన్యానికి మారుపేరైనటువంటి మండలం జల్దింగి మండలం. కలికి యానాదిరెడ్డి గారు, గొట్టిపాటి కొండపనాయుడు గారు, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా సుబ్బారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కావలికి జల్దింగి మండలానికి వాస్తవ్యులు. ఆనాటి మాకున్నటువంటి మా ఇంటి పరిస్థితులు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా కూడా ఇళ్ళల్లో చుట్టూ తిరిగి వాళ్ళు మా సాయి చూసే చూపులకి, పడ్డ అవమానాలకి మనం ఏదో ఒక రోజు ప్రజలకు సేవ చేయాలి. నాలాగే పడ్డ ఇంకా పేదలు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ అహంకారమో తెలియదు, లేదంటే రాజకీయ గుప్తాధిపత్యమో తెలియదు, రాజకీయ నేపథ్యమో తెలియదు, ఒక బెదిరింపు దూరంలో ఉన్నటువంటి వైనంలో నాటుకున్న బీజాలే నన్ను రాజకీయం వైపు అడుగులేసినాయి.
అందుకని సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలకి మాగుంట పార్వతమ్మ గారి దయ వల్ల, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి సూచనల మేరకు నేను 2005లో సొసైటీ ఎన్నికలకి రావడం జరిగింది. ఇది సొంత నియోజకవర్గం ఉదయగిరి కూడా జనరల్, ఎందుకు కావాలో పోటీ చేయాల్సి వచ్చింది? నేను పుట్టింది జలదింక మండలం. నేను మండలాధ్యక్షుడిగా ఉండటానికి మాది కావలలోనే ఉంది మా జలదింక మండలం. డీలిమిటేషన్లో జలదింక మండలం ఉదయగిరికి పోయింది. ఉదయగిరికి పోయినంత మాత్రాన కావలికి సంబంధం కాదు. నేను లెక్చరర్గా కావాలి, వ్యాపారం కావాలి, నాకు నివసించేది కావాలి, సర్వం నాకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కావాలి. నేను పుట్టింది మాత్రమే జలదింక మండలం, మొత్తం ఈరోజు ఉండేది కావాలి. కాబట్టి నేను యాక్చువల్గా వ్యవసాయదారుడిగా అంటే ఇష్టం కాబట్టి నేను ఉదయగిరి కోరుకోవడం జరిగింది. అయితే కావల్లో ఉండే రాజకీయ పరిస్థితులు, కావల్లో ఉన్నటువంటి వైసీపీ యొక్క దురాగతాలు, కావలిలో జరుగుతున్న పరిణామాలని ఎదుర్కోగలిగితే కావ్య కృష్ణారెడ్డి వల్ల సాధ్యమవుతుందని సీఎం గారు నన్ను గట్టిగా నువ్వు కావలికి వెళ్ళాలని చెప్పారు. ఆ ధర్మిలో నా మిత్రుడు రవిచంద్ర కూడా నన్ను కావలికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. మా ఇద్దరం కూడా కలిసి చంద్రబాబు గారిని కలిసి కావలికే ఉంటామని ఒప్పుకున్నప్పుడు ఆయన మేరకు నేను కావలికి రావటం జరిగింది. అంటే మీరు సేవ చేయాలని రాజకీయాల్లో వచ్చినప్పుడు కావలిలో మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ 14 నెలల్లో ఇంత అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? మీరు నిజంగా మీరు సేవ చేయాలని అనుకుంటే ఒక్క అవినీతి లేదు. కావలి ప్రజల నుంచి కానీ వైసీపీ కార్యకర్తల దగ్గర నుంచి, ప్రజల నుంచి ఏ ఒక్కరి దగ్గర నుంచి నా మీద ఎటువంటి మచ్చలేదు. అందుకని ఈరోజు ప్రజలు, పిల్లలు, ఆడవాళ్ళ కాడి నుంచి ప్రతి ఒక్కరూ నా దగ్గరికి యథేచ్ఛగా వచ్చి ఈరోజు పనులు చేయించుకొని పోతున్నారంటే నా దగ్గర ఎంత ఫ్రీడమ్. అధికారుల దగ్గర కాని పని కూడా ఎమ్మెల్యే దగ్గర చెప్పుకుంటే పని అవుద్ది అనేది మా కావల్లో ప్రజలు నాకు ఇచ్చిన బిరుదు. ఒకప్పుడు అధికారులు కలుద్దాం అనుకునే ప్రజలు అధికారులు ఆఫీసులకు పోవడం మర్చిపోయారు. కావలి ఎమ్మెల్యే ఆఫీస్కి రోజుకి 1000 నుంచి 1200 మంది ప్రజా దర్బారుకు వస్తున్నారు అంటే ప్రజలకి నా మీద ఉన్నటువంటి ప్రేమ, నేను స్పందించే విధానం, నాతో మమేకం ఏదో. డైరెక్ట్గా కలిస్తే డబ్బులు ఖర్చు అవుతాయి, అదే ఎమ్మెల్యే ద్వారా చెప్పించుకుంటే ఎటువంటి అవినీతికి లేకుండా పనిచేపిస్తాడు అధికారుల చేత అనేటువంటి పోకడ ఈరోజు నన్ను ప్రజలకు దగ్గర చేసింది. రెండో వైపు అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు నిరుపయోగంగా గత 10 సంవత్సరాల నుంచి కావల్లో జరిగినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు నేను మళ్ళా గాడిలో పెట్టడం జరిగింది. దామారు నుంచి బుచ్చిపోయే రోడ్డు కావచ్చు, దామారు ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈరోజు డిఆర్ ఛానల్ దగదత్తి మండలంలో దగదత్తి రాచర్లపాడు సంబంధించినటువంటి కెనాల్ కావచ్చు, డిఎం ఛానల్ దగదత్తి ముంగమూరు కెనాల్ కావచ్చు, కావలి కాలువ ఆధునీకరణ కావచ్చు, మన రాజుపాలెం నుంచి అల్లూరు మీదుగా ఇసుకపల్లికి సంబంధించిన రోడ్డు కోసం తాపత్రయత కావచ్చు, లేదంటే కావలిలో ఉన్నటువంటి తుమ్మలపేంట రోడ్డు ఆధునీకరణ నుంచి కావచ్చు, కావలి టౌన్లో ఇంటర్నల్ రోడ్లు డెవలప్మెంట్ కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా కావలి ప్రజలు దాహత తీర్చేదానికి ప్రయత్నాలు కావచ్చు, కావలిలో జరిగేటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం వెనుక నా తపన, నా ఆలోచన, నా ప్రయత్నం ప్రజలు చూశారు. కాబట్టి ఈరోజు పార్టీలు మర్చిపోయారు, అందరూ కూడా ప్రజలు నాతో మమేకమవుతున్నారు. దీన్ని చూసి ఓర్వలేక ఒకే ఒక వ్యక్తి, ఏకైక వ్యక్తి, అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తి, అవినీతిని చొక్కాగా మార్చుకున్నటువంటి వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నా మీద ఏదో వ్యక్తి బురద చల్లాలి. కావలి ప్రజలు నమ్మకపోయినా టీవీల్లోనో, వాట్సాప్లోనో, ఈ చాటింగ్లోనో ఏదైనా చూపిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో నమ్ముతారు. ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని తీసుకురావడానికి కావలి ప్రజల్లో లేకపోయినా మిగతా ప్రజల్లో అతని మీద నెగిటివ్ చేయాలని ఒక దురాలోచనతో చేసేటువంటి కార్యక్రమాలే తప్ప ఏ ఒక్క దాంట్లో కూడా ఈరోజు నా మీద ఏమి చేయలేరు. ఎందుకంటే నేను నిప్పు లాంటి వాడిని, నిజాయితీకి మారుపేరుగా బతుకుతా. నాలో టెంపర్ ఎక్కువ. నేను పని చేసినట్టే చేస్తా, తప్పు చేయాలంటే భయపడే మనస్తత్వం నాది. మాటిస్తే మాట మీద నిలబడే మనస్తత్వం. కాబట్టి నా సైడ్ ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేను చేస్తున్నాను. కాబట్టి ఈరోజు నా మీద ఈ బుర్ర జరుగుతున్నారు. అంటే మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒక ప్రకటన చేశారు, కావలిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించారు 120 ఎకరాలకు పైగా, సో అవన్నీ కూడా బయటకు తీస్తామని. ఎందుకు ఆ విషయం మరుగున పడిపోయింది? సో ఈ విషయంలో మీకు ఎవరైనా వచ్చి కలవడం కానీ ఏదైనా మేలు జరిగిన కారణంగానే సైలెంట్ అయిపోయినటువంటి ఆరోపణలకు మీరేం చెప్తారు? కావలిలో 123 ఎకరాల ప్రభుత్వం ఆక్రమించిన విషయాన్ని బయటపెట్టిన ఏకైక వ్యక్తి కూడా నేనే. 2014 నుంచి 2024 మధ్యకాలంలో కావల్లో వివిధ రకాలైనటువంటి లేఅవుట్లు వేసినటువంటి పరిస్థితుల్లో 824 ఎకరాల ప్రభుత్వం 824 ఎకరాలను లేఅవుట్లుగా మార్చే క్రమంలో 123 ఎకరాల మధ్యలో ఉన్న పంట కాలువలు, గుంటలు, వాగులు, వంకలు, రోడ్లు అన్నీ కూడా ఆక్రమించి లేఅవుట్లు వేయటం జరిగింది. ఈ లేఅవుట్లు వేసినప్పుడు కొనుక్కున్నటువంటి కన్జ్యూమర్కి దీంట్లో ఉన్నటువంటి అవినీతి వాళ్ళకి తెలియదు.
ప్రైవేట్ సర్వే నెంబరు వేసి భూషణ్ భూమిని మటుకు గవర్నమెంట్ స్థలంలో చూపించారు. కొనుక్కున్నటువంటి వ్యక్తులందరూ మధ్యతరగతి పేద కుటుంబీకులు. కూతురు పెళ్లి కోసము జీవితంలో ఒక ఇల్లు కట్టుకుందామని చెప్పి చిట్లేసి లేదంటే పొదుపు చేసి తిని తినక చేసినటువంటి దాంట్లో పొదుపులో ఈరోజు వాళ్ళందరూ కూడా కట్టుకున్నారు. అయితే ప్రభుత్వ పరంగా నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎమ్మెల్యేగా తప్పులను ఏలెత్తి చూపించి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం నా బాధ్యత. చట్టాన్ని నేను తీసుకోవడం అధికారం నాకు లేదు. చట్టం దృష్టిలోనో న్యాయస్థానాల దృష్టిలోనో ప్రభుత్వం దృష్టిలోనో బ్యూరోక్రట్స్ దృష్టిలో పెట్టడమే నా బాధ్యత తప్ప దాని మీద చేతిలో తీసుకునే చట్టంలో నాది కాదు. కాబట్టి 123 ఎకరాలకు సంబంధించినటువంటి నివేదికలన్నీ కూడా ప్రభుత్వానికి అందించడం జరిగింది, కలెక్టర్కి చెప్పడం జరిగింది. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలే దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. నాకు అవకాశం ఉన్నంత వరకు కావలలో ఉన్నటువంటి ముందు గుంటలన్నింటినీ కూడా ఈరోజు మళ్ళీ రిస్టోర్ చేసి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దాదాపు 50% పైన ఆక్రమించిన గుంటలన్నింటినీ కూడా ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అసైన్మెంట్లు కొనుక్కొని అసైన్మెంట్లు భూములు అమ్మకూడదు, కొనకూడదు, ఇళ్ల ప్లాట్లు వేయకూడదు, అది ప్రభుత్వ భూమి తెలిసినప్పటికీ కూడా ఈ రియల్ ఎస్టేట్లు ముఖ్యంగా ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మధ్యలో ఉన్న గవర్నమెంట్ అసైన్మెంట్ భూములను ఆక్రమించిన, దేవుడు మాన్యాలు ఆక్రమించిన, ఈ కాలువలు ఆక్రమించిన వాటిల్లో కూడా కొన్నింటి తీయటం జరిగింది. అందులో ముఖ్యంగా ఒక ఉదాహరణకి మద్దూరుపాడులో 566 సర్వే నెంబర్లో గుంట పోరంబోకు ల్యాండ్ 4 ఎకరాల 96 సెంట్లు 4 ఎకరాల 49 సెంట్లు భూమిని మన్నిమేల సుకుమారుడు అనే వ్యక్తి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, ప్రతాప్ రెడ్డికి బినామైనటువంటి వ్యక్తి ఆక్రమిస్తే దాన్ని కలెక్టర్ దృష్టిలో పెట్టి 1కి 10 సార్లు తిరిగి దాన్ని వాళ్ళు దుర్మార్గంగా దాన్ని ఫ్రీ హోల్డ్ కింద ప్రైవేట్ ల్యాండ్గా మార్చుకుంటే దాన్ని రద్దు చేసి ఈరోజు మళ్ళా ప్రొహిబిటెడ్లో పెట్టి ఆ భూమిని మళ్ళీ ఈరోజు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునేటట్టు చేయడానికి నాకు 6 నెలలు పట్టింది. ఇటువంటి సర్వే నెంబర్లు చాలా ఉన్నాయి. అయితే దీంట్లో కొన్ని దిక్కల కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. మధ్యతరగతి కుటుంబాలు కొనుక్కొని వాళ్ళు రోడ్డును పడుతున్నారు. కాబట్టి ప్రజాప్రతినిధిగా కొంతమంది దోషులు తప్పుకున్నా పర్లేదు, నిర్దోషికి శిక్ష పడకూడదు. కాబట్టి కొంతమంది అమాయకులైన ప్రజలు కొనుక్కున్నటువంటి ఆస్తులు కోల్పోతున్న తరుణంలో వాళ్ళని ఎవరు ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మేము తీసుకునే నిర్ణయాల్లో కూడా ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. చట్టం వేరు, సింపతి వేరు, చట్టం వేరు, మనిషి యొక్క వ్యక్తిత్వం వేరు. కాబట్టి అప్పటికి వీలైనంత వరకు నేను ప్రభుత్వ దృష్టికి సమస్యలన్నీ కూడా తీసుకుపోవడం జరుగుతుంది. దానికి బాధ్యులైన వాళ్ళ కంటే కూడా ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు బాధ్యులు అవుతున్నారు తప్ప అమ్మినటువంటి దొంగ రియల్టర్స్ అందరూ సేఫ్ సైడ్లో ఉన్నందువల్లే కొంత అది కుంటుపడింది వాస్తవాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇటీవల కావల్లో మనీ స్కామ్ బయటపడింది. ఆ స్కామ్లో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఇంట్లో కూర్చొని పెట్టుకుని అతని వద్ద నుంచి 25 కోట్లు అంతకంటే ఎక్కువ ముడుపులు తీసుకుని అతను వదిలిపెట్టారన్నటువంటి ఆరోపణ కూడా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మీపై చేశారు. కావలలో సుభాన్ అనేటువంటి వ్యక్తి అనంతార్థ అనే ఎస్టేట్స్ పేరుతో ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2021లో అప్పుడు కావ్య కృష్ణారెడ్డి ఉదయగిరి టికెట్కి యాస్పిరెంట్గా ఉండే టైంలో ప్రతాప్ రెడ్డికి అదుపు లేని తరుణంలో 2021లో మనీ స్కీమ్ని ప్రారంభించి యథేచ్ఛగా ప్రతాప్ కుమార్ రెడ్డి కనుసన్నల్లో ఆనాటికి డిఎస్పీ సిఐల సమక్షంలో వాళ్ళ సమక్షంలోనే మొదటి స్కీము కట్టింది కూడా పోలీసు వారు ప్రతాప్ రెడ్డి అనుచరు గణం కట్టినటువంటి తరుణంలో వాళ్ళు పోలీసు వాళ్ళే కడుతున్నారని సామాన్యులు కట్టే విధంగా తీర్చిదిద్దే వైనంలో 2021, 22, 23 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు యథేచ్ఛగా బిజినెస్ చేస్తే అతను పోలీసు వాళ్ళకి లక్ష గడితే 15,000 నెలకి లెక్కన అట్లా 2 సంవత్సరాలు ఇచ్చేటట్టు, సామాన్యులు గడితే 8,000 రూపాయల లెక్కన 2 సంవత్సరాలు ఇచ్చేటట్టు అంత తారతమ్యతల మధ్య కడుతుంటే నడపాల్సినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి వాటిని పట్టించుకోకపోగా వాడి దగ్గర కమిషన్లు కకృతిపడి ఇల్లు కట్టుకుంటుంటే ఆ ఇంటికి స్థలం లేకపోతే ప్లాన్ అప్రూవల్ కాకపోతే ఎమ్మెల్యేని కలిస్తే ఆయనే మున్సిపల్ కమిషన్ని పిలిపించి ప్లాన్ ఇప్పించి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నటువంటి వైనం. అందుకనే ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు అందరూ దాంట్లో ఏజెంట్లుగా చేరారు. ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర పనిచేసిన పోలీస్ యంత్రాంగం అంతా దాంట్లో సభ్యులుగా చేరి నడుపుతుంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇమీడియట్లీ నా దృష్టికి వస్తే దీని మీద ఎంక్వైరీ చేసి 2 నెలల పాటు దీని మీద అన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత నేను అతన్ని
పోలీసులకు పట్టించే తరుణంలో అతను పరారయ్యి నెల్లూరులో ఉన్నటువంటి ఒక లాయర్ దగ్గర, శ్రీరామ్ అనే ఒక లాయర్ని అప్రోచ్ అయితే నేను మంచిగా అతన్ని అరెస్ట్ చేయించాలి కాబట్టి అతను నాకు ఫోన్ చేస్తే తీసుకురా అట్టేను, అతను చెప్పింది న్యాయబద్ధంగా ఉంటే నేనే సపోర్ట్ ఇస్తానంటే అతను తీసుకుని మా ఇంటికి వస్తే అప్పటికే నేను 5 మంది 4 సీఏల్ని మా ఇంటికాడ తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళందరి సమక్షంలో నేను అతన్ని క్వశ్చన్లు వేసినవి. ఒకటి, నీకు ఇంత డివిడెంట్ ఇవ్వడానికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు, అతను షేర్ల రూపంలో వస్తుంది అన్నప్పుడు, నేను డీమార్ట్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, ఏ షేర్కి ఎప్పుడు పెట్టుబడి పెట్టావు, ఆ షేరు ఎప్పుడు అమ్మితే ఆ వేరియేషన్లో ఎంత లాభం వచ్చిందో రికార్డు చూపించు, నీది నమ్మతానన్నప్పుడు అతను కాదు నేను రియల్ ఎస్టేట్లో పెడుతున్నానని చెప్పాడు. అయితే ఈ రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెడుతున్నావు అన్నప్పుడు తెట్టులోను, సర్వాయిపల్లిలోను, జమ్మలపాలెంలో పెడుతున్నా అంటే ఇవి కుగ్రామాలు, ఇక్కడ ఎంత అప్రిషియేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎంత పెట్టావో చూపించమన్నప్పుడు అతను చూపించలేకపోతే ఆన్ ది స్పాట్ మా కార్యకర్తలు అందరి సమక్షంలో అంతా కూడా మ్యాటర్ ఆఫ్ 10 మినిట్స్లో నేను పోలీసు వాళ్ళకి అతను దగ్గరుండి హ్యాండ్ ఓవర్ చేసిన చరిత్ర నాది. ఒక అవినీతి బాధితులకు న్యాయం ఎక్కడ జరిగింది? డబ్బులు కట్టినట్టు ఎప్పుడు కూడా చట్టాల్లో తప్పు మర్డర్ చేశాడు కాబట్టి బాధితుడికి న్యాయం అంటే అవతల మర్డర్ చేయడం కాదు, చట్ట పరిధిలో ఎప్పుడు కూడా శిక్ష పట్టం. మర్డర్ చేశాడు కాబట్టి నేను న్యాయం చేయటం అంటే ఈయన కూడా మర్డర్ చేయడం కాదు కదా. ఎక్కడ కూడా ఏది కూడా న్యాయం అంటే ఏంటంటే ముందు ఇంకో ఫ్యూచర్లో ఇంకొక రకమైన కుంభకోణం జరగకుండా చూడటం, ముందు ప్రివెంట్ యాక్ట్ ఇది. ఫస్ట్ దీనికి ఎవరు లబ్ధిదారుడు నష్టపోయినోడు కంప్లైంట్ ఇవ్వాల కాబట్టి ముందు ప్రివెన్షన్ చూడాలి. గంజాయి తాగి నాశనం అవుతారు కాబట్టి పోలీసు వాళ్ళు పోయి ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా కూడా కేసులు కడతారు. డ్రైవింగ్ మందు తాగి డ్రైవ్ చేసేటప్పుడు పోలీసులకి ఇవన్నీ ప్రివెన్షన్ యాక్ట్ కిందకు వస్తుంది. కాబట్టి ఈరోజు అతను చేసేటువంటి కుంభకాలు కొద్ది మందితో ఆగిపోవాలంటే ఇమీడియట్లీ అతను అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఇమీడియట్లీ అరెస్ట్ చేయించాను. ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో ఇమీడియట్లీ బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేయించాం. ఈ రోజుకి ఒక దేశ చరిత్రలో మీరు హిమ్ చూశారు, లేదంటే అగ్రిగోల్డ్ చూశారు, చాలా కేసులు చూశారు. ఈ రోజుకి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు రికవర్ కానిటువంటి పరిస్థితులు ఆన్ ది స్పాట్ నా ఇంట్లో కూర్చోబెట్టే బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయించాను. కాబట్టి ఈరోజు బ్యాంకులో 5,95,00,000 రూపాయల డబ్బులు ఉన్నాయి. ఈరోజు డిపార్ట్మెంట్ దగ్గర క్యాష్ 38 లక్షల రూపాయలు క్యాష్ డిపాజిట్ దొరికింది, డిపాజిట్ చేసి పెట్టున్నారు. అదేవిధంగా 8 కోట్ల రూపాయల ఆస్తులు సుబాని భార్య కొడుకుల పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను ఈరోజు సీజ్ చేయడం జరిగింది. బినామీ పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తులు ఇంకొక 4 కోట్లని దాదాపు 18 కోట్ల రూపాయల ఆస్తులను ఈరోజు సీజ్ చేస్తే మేమందరం పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి పోలీసు వాళ్ళందరినీ సుబాని ప్రజలకు చెబుతూ జరిగినటువంటి పరిణామాల్లో మీరు ఎవరైనా ఈ సుబానికి డబ్బులు కట్టి ఉండి ఆ కట్టినటువంటి వ్యక్తులు ఎంత నష్టపోయారో వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో నివేదికలు ఇవ్వమంటే కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం 31 కోట్ల రూపాయలు మాకు సుబాని దగ్గర నుంచి రావాల్సి ఉంది అని వాళ్ళు నివేదికలు ఇవ్వడం జరిగింది. దాని మీద అకౌంట్స్ అంతా కూడా ఎక్కించున్నారు. దీంట్లో కొంతమంది కట్టింది తక్కువ, ఈ కట్టింది ఎక్కువగా చూపించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ముందు కట్టిన వాళ్ళు ఎక్కువ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతాప్ కుమారెడ్డి హయాంలో మొదటి సంవత్సరంలో ప్రతాప్ రెడ్డి శిష్యులే తక్కువ కట్టి 1 కోటి రూపాయలు కట్టి 2.5 కోటి వరకు తీసుకున్నారు. వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు ఇరికిస్తున్నాం, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తారనేటువంటి దాంతో ఈరోజు నా మీద బురద జల్లుతున్నారు. కావలి ప్రజలందరూ కట్టిన ప్రతి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డిని నమ్ముకొని ఉన్నారు. కావ్య కృష్ణారెడ్డి వల్లే మా డబ్బులు వస్తాయని ధైర్యంగా ఉన్నారు. మొత్తం జరిగింది కావలిలో కుంభకోణం 70 కోట్లు రిపీటెడ్గా రివర్స్ పోను ఇంకా ఇవ్వాల్సింది 31 కోటి ఉంది. దానికి గాను 18 కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు ఇంకున్నాయి. మిగతావి కూడా బినామీల దగ్గర నుంచి రాబట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంట్లో అవినీతికి తావులేదు. ఎక్కడ ప్రతి ఒక్కడూ నీరాజనం పట్టడమే. మక్తల ఎమ్మెల్యేలు కాడి నుంచి డిఎస్పీలు కాడి నుంచి ఎస్పీలు కాడి నుంచి ఒక పెద్ద నటోరియస్ క్రిమినల్ని మాకు పట్టించారు. 10 సంవత్సరాల నుంచి పీటీ వారెంట్ ఉన్నటువంటి వాడిని కూడా మేము పోలీసులను పట్టుకోలేకపోతే నువ్వు పట్టించావని ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన వాళ్ళే. కాకినాడ ఎస్పీ మొదలుకొని మక్తల ఎమ్మెల్యే మొదలుకొని మక్తల డిఎస్పీ కాడి నుంచి పూనాలో ఉండేవాళ్ళు కాడి నుంచి నరసరావుపేట కాడి నుంచి వాడు ఎన్ని స్థావరాల్లో ఉండే అన్ని స్థావరాల్లో ఎవరిని పట్టుకోలేకపోయినా పట్టించినటువంటి ఘనత ఉన్నటువంటి వ్యక్తి. నాకు ధైర్యం ఉంది, నిజాయితీ ఉంది. నేను 1 రూపాయి కూడా శవాల మీద పరిగిలేసుకోవాల్సినంత స్థాయి నాది కాదు. కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇటువంటి అలవాటు కాబట్టి తనకు వచ్చే ఇన్కమ్ పోయిందని బాధపడుతున్నాడు. వాడు కూడా చెప్పాడు జైల్లో సుబాని అనేవాడు ఇదే ప్రతాప్ రెడ్డి ఉంటే నేను ఇంకా 4 ఏళ్ళు వ్యాపారంగా చేసి ఉండేవాడిని. వాడు ఎయిమ్ ఒకటే చెప్పాడు వాడు పోలీసులకు కూడా. కావలిలో ఇండస్ట్రియల్ బాగా రాస్తుంది, అగ్రికల్చర్ పొలాలు పంటలు చేతికి రాబోతున్నాయి. ఈ టైంలో పంటల్లో డబ్బులు విపరీతంగా వస్తాయి. ఈ డబ్బు వస్తే నేను 400 కోట్లు దండుకొని నేను
దుబాయ్ పోవాలని అంతా ప్రిపేర్ చేసుకున్నాను. నా జీవితంలో 7 సెంటర్లో చాలామందిని బురిడి కొట్టగలే కావ్య కృష్ణారెడ్డి లాంటి నిజాయితీపరుడి చేతిలో నేను దొరికిపోయాను. ఒక నాయకుడు పోలీసులకే నేను ఏజెంట్లుగా పెట్టుకున్నాను, లాస్ట్కి నాయకుడి చేతిలో దొరికానని అతనికే చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే అది కావ్య కృష్ణారెడ్డి క్యారెక్టర్. ప్రజెంట్ కావలిలో జరుగుతున్న బర్నింగ్ ఇష్యూ, సో మీ క్వారీలో అవినీతి జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో అక్కడికి చూడడానికి కూడా వస్తామని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది అక్కడ మీ క్వారీలో? క్వారీ అది గోల్డ్ మైన్ కాదు, కాకాని గోవర్ధన్ చెప్పినట్టు అదే క్వార్జ్ మైన్ కాదు, సిలికా మైన్ కాదు, లేదా కాపర్ మైన్ కాదు, అది బ్లూ మెటల్ క్వారీ. బ్లూ మెటల్ క్వారీలని కుటీర పరిశ్రమ, చాలా చిన్న పరిశ్రమలు. వాటికి ఎప్పుడైతే గవర్నమెంట్ వర్కులు ఉంటాయో అప్పుడు మాత్రమే మెటల్ డిమాండ్ ఉంటుంది. కావలి ప్రాంతం అంతా కూడా చాలా చిన్నకారు రైతులు నివసించేటువంటి ప్రాంతం. మా మెటల్ అంతా కూడా చూడటానికి అందంగా ఉండదు. కాబట్టి మన ఒంగోలు దగ్గర నుంచి వచ్చే మెటల్తో ఇల్లు కట్టుకుంటారు. ఓన్లీ గవర్నమెంట్ వర్కులకే మాది తీసుకుపోవడం జరుగుతుంది. మాకు అన్ని పక్కా లైసెన్సులు ఉన్నాయి. కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయింది 2024 జూన్ 22వ తేదీ. ఎమ్మెల్యే డిజిగ్నేషన్ పుట్టింది 2024 జూన్ 22వ తేదీ. నా క్రషర్ 2007లో ప్రతాప్ కుమార్ రెడ్డి కావల్లో అడుగులు పెట్టని రోజున క్రషర్ పెట్టా. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు క్రషర్ పెట్టా. ఈరోజు కాదు, అప్పటి నుంచి ఇప్పటికి ఎమ్మెల్యేలు మారారు, పార్టీలు మారారు, రాజకీయాలు మారినాయి, అన్నీ మారినాయి. లోకల్లో వైసీపీ ఉంది, తెలుగుదేశం ఉంది, అన్ని పార్టీలు ఉన్నాయి. ఏ రోజు మచ్చలేని రాజకీయంలో వ్యాపారం చేశా. ఈ రోజున ప్రతాప్ కుమార్ రెడ్డి తప్ప ఇంకొకరికి దాంట్లో జరిగేది నిజాయితీ. ఒక్క ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతిలో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి వేసుకున్న సొక్కా కాడి నుంచి ఊళ్ళోళ్ళు కొనిచ్చిన సొక్కాలే తప్ప తను కొనుక్కున్నటువంటి వ్యక్తి కాదు. కాబట్టి అవినీతి మీద పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి అతని కళ్ళకి కృష్ణారెడ్డికి కూడా మచ్చ పెట్టాలా. అందరూ నన్నే విమర్శిస్తున్నారు, కృష్ణారెడ్డితో కంపేర్ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు చేసిన ఎమ్మెల్యే చూడు అవినీతి ఎంత ఉందో, ఈ ఎమ్మెల్యే చూడు ఎలా బాగా చేస్తున్నాడు. కావలి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గురించి పొగుడుతున్నారు. అతను ఓచుకోలేకున్నాడు. బస్సు ఎక్కినా టీ స్టాల్కి పోయినా కూడా పక్కన ఈయన వెనక కూర్చున్నాడు నా గురించే పొగుడుతున్నారంట. అతను చెవులకి వినసొంపుగా లేదు. కాబట్టి ఏదో విధంగా కామెంట్ చేయించాలా, ఉన్నది లేని మాట్లాడాలా. కావలిలో ఎమ్మెల్యే, ఉదయగిరికి కాదు. నేను నా వ్యాపారం ఉండేది ఉదయగిరిలో. ఏదన్నా ఉంటే ఉదయగిరి ఇన్ఛార్జి నన్ను అడుగుండాలా. మా నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి దొంగ వ్యాపారం చేస్తున్నాడని కావలిలో ఉండే మాజీ ఎమ్మెల్యే గుర్తొచ్చింది. ఉదయగిరి నేను చేసే వ్యాపారం నిజాయితీకి మారుపేరైనట్టు కావ్య కృష్ణారెడ్డి తల ఉంచే ప్రసక్తి జరగదు. ఒకటి దగ్గర దేహ అనే పరిస్థితి ఉండదు, ఎక్కడ కూడా ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఉండదు. నా కుటుంబం, నా భార్య పేరు మీద ఆ సంస్థ నడిపేటప్పుడు ఏళ్లలాగా నీచమైన స్థాయికి దిగజారే క్యారెక్టర్ కాదు కావ్య కృష్ణారెడ్డికి. కాబట్టి కావ్య కృష్ణారెడ్డి క్వారీలో ఎటువంటి అవకతవకలు కానీ ఈరోజు నిరాధారంగా పంపించి అతని ఉద్దేశాలు వేరు. వాళ్ళ కత్తులిచ్చి పంపిస్తే వాళ్ళు డ్రోన్లు తీస్తుంటే, ప్రైవేట్ ఆస్తులు డ్రోన్ తీస్తుంటే ఎట్టా ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళని ఏదైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే దాన్ని గోరింతలు కొండంతలు చేసి దాని మీద శవ రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేశాడు. అది తిప్పి కొట్టేళ్ళకి ఈరోజు దొంగ అని అరుస్తున్నాడు. దొంగతనం చేసేవాడు తెలుసు దాని నొప్పి. కాబట్టి వాళ్ళకి ఆ నొప్పి అర్థమైంది. ఆ దొంగకి ఈ దొంగ తోడయ్యాడు. ఇద్దరు దొంగలు కలిసి ఈ రోజున ఇద్దరు పార్ట్నర్సే. ఇద్దరికి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఇద్దరికి చేయకుండా అలవాట్లు ఉన్నాయి, ఇద్దరికి క్యాజినో సెంటర్లు ఉన్నాయి, ఇద్దరికి లిక్కర్లో దొంగ లిక్కర్ తెచ్చి అమ్మితే సర్వేపల్లిలో ఆయన ఇద్దరిని చంపాడు, ఈయన 7 మందిని చంపాడు. ఆయన మీద 7 కేసులు, ఈయన 2 కేసులు, మళ్ళీ ఇప్పుడు ఒక 8 కేసులు. నిద్రలేసి వాళ్ళు పోయినవంతా అవినీతి శవాల మీద పరుగులేరుకునే వాళ్ళు ఈరోజు నా మీద ఉన్నది లేదని చెప్తున్నారు. నాది నిప్పు లాంటి మనిషి, నిజాయితీకి మారిపోయారు. కాబట్టి నా క్వారీలు ఎటువంటి దురాఘాతాలు జరగల. ప్రభుత్వ పరంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికి 9 లక్షల చిల్లర సేనరైజ్ డబ్బులు కట్టా. ఇదేం దాచిపెడితే సేనరైజ్ డబ్బులు కట్టారంటే చలనాల ద్వారా కట్టిందే. మా కంపెనీలో ఎటువంటి అవకతవకలు జరగడం లేదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. సో వైసీపీ నేతలు తప్పులు చేస్తున్నారు కాబట్టి నిజాయితీగా ఉన్న నాపై ఆరోపణలు చేసి మసిపూసే ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి విషయాన్ని కావ్య కృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో మురళీ, టీవీ 9 నెల్లూరు నుంచి.